ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేశాడు. ఆ చిట్చాట్ వేదికగా పలు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి తను మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఆశ్చర్యాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆ మాటలు ఏంటో ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ పర్పస్ సాల్వ్ అయింది. ఏదైతే ఆ తెలంగాణ ఉద్యమం కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణను సాధించుకుంది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణలో పరిపాలించినటువంటి పార్టీ ఇప్పుడు దానికి సంబంధించి చచ్చినటువంటి ఒక శవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రస్తావించడం అయితే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అనేది గతం మాత్రమే భవిష్యత్తు లేనటువంటిది. అధికారం అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ చాలా చెలాయించింది అనేటువంటి మాటను చెప్తూనే రాష్ట్రం కావాలనే లక్ష్యం కారణంగా అప్పట్లో ప్రజలు చూసి చూడనట్టుగా 2001 నుంచి కూడా 2014 వరకు 2014 నుంచి 2024 వరకు కూడా వదిలేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద పంపకాల గొడవలు మాపై రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక పరిణామాలన్నింటినీ కూడా చూస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఆసుపత్రిలో చేరితే మొదట కలిసింది ముఖ్యమంత్రిగా ఉండి కూడా కలిసింది నేనే అనేటువంటి మాటను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ చనిపోతే నాకేం, వారి ఆస్తులు రావు, వారి ఫామ్ హౌజులు కూడా నాకు రావు అంటూ ఒక చెలుక్తులు కూడా పలుకుతూ మాట్లాడినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ఆస్తులని చెందుతాయనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. కేసీఆర్ విస్తరణలో ఉన్నటువంటి ఒక ప్రజాపతి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ కాదంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కేసీఆర్కు ఓటమి కొత్త కాదు, కాంగ్రెస్కు గెలుపు కొత్త కాదంటూ కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఉద్భవించి 25 ఏళ్ళు గడుస్తున్నటువంటి సందర్భంలో 25 ఏళ్ల వేడుకల్లో కేసీఆర్ అటు తెలంగాణ భవన్లో ఉంటే మరొక వైపు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలను అయితే చేసినటువంటి పరిస్థితి. ఇక భూములను కాపాడుకోవడానికి హైడ్రాను తప్పుపడుతున్నారంటూ అటు హరీష్ రావు పైన ఇటు కేటీఆర్ పైన మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఘోష్ కమిషన్ నియమిస్తూ జీవో 6 ఇస్తే దాన్ని చట్టవిరుద్ధం అని కోర్టుకు కూడా పోయినట్టుగా కాళేశ్వరం కమిషన్ విషయంలో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కమిషన్ కూడా ఎలాంటి రిపోర్ట్ ఇచ్చిందనేది కూడా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ప్రతి విషయాన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాళేశ్వరంకి సంబంధించి డిజైన్, నాణ్యత, నిర్వహణ లోపాలు ఉన్నాయంటూ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్టును కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వం వచ్చాక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కూడా జరిపించినటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ యొక్క సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఒకవైపు సిబిఐ డైరెక్టర్ను ఉత్తమ్తో కలిసి ఢిల్లీకి వెళ్ళి కలుస్తాము అని చెప్పేసి ప్రయత్నాలలో ఉన్నామనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు కేసీఆర్ అండ్ హరీష్ రావు సిబిఐకి సంబంధించినటువంటి విషయంలో ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా కాళేశ్వరం సిబిఐకి ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్నారు. 48 గంటల్లో అరెస్టులు ఉంటాయని కూడా చెప్పారు. మా ప్రభుత్వం సిబిఐకి ఇచ్చింది, మరేం చేశారంటూ అటు బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సిబిఐ విచారణ అడ్డుకోవడం కోసమే హరీష్ ఢిల్లీకి వెళ్ళారంటూ మాట్లాడారు. బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీకి వెళ్ళినటువంటి హరీష్ గురించి కూడా తనైతే మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఫార్ములా ఈ రేస్లో ఛార్జ్ షీట్ వేశాము, అరవింద్ కుమార్ని సస్పెండ్ చేశాము, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో 100 కాల్స్ అనలైజ్ చేస్తున్నారు. మరొక వైపు 2 ఏళ్ల తర్వాత ప్రభాకర్ రావు అందుబాటులోకి అమెరికా నుంచి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. ఇక భవిష్యత్తులో 2 కూటములు ఉంటాయి కావచ్చు, కాంగ్రెస్, కమ్యూనిస్టు, కోదండరాం మేము ఒక కూటమి, బీఆర్ఎస్, బీజేపీ ఒక కూటమి అంటూ బాంబు పేల్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి మహిళా రిజర్వేషన్లకు సంబంధించి, అలాగే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపుకు సంబంధించి, జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ముందు ఇప్పుడు ఒక 4 సవాళ్లు ఉన్నాయంటూ మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. డీలిమిటేషన్తో లింక్ పెట్టారు కాబట్టే మహిళా బిల్లు వీగిపోయిందంటూ తను మాట్లాడుకుంటూ వచ్చినటువంటి సందర్భం. మొత్తం మీద అయోధ్యలో రాముడు కూడా బీజేపీని ఓడగొట్టాడు, అయినా బీజేపీకి కనువిప్పు కలగట్లేదంటూ బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఎన్ని సీట్లు పెంచాలని అనుకుంటున్నారో ముందు బీజేపీ జవాబు చెప్పాలని చెప్తా ఉన్నారు. రాజ్యసభలో మీ వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటూ ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి మాటను బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని కవిత చెప్పినటువంటి మాటకు ఎందుకు సమాధానం చెప్పట్లేదంటూ కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇంకా కేసీఆర్కు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే కవిత మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పాలి, కేసీఆర్ చుట్టూ గుంటనక్కలు ఉన్నది అంటూ కవిత మాట్లాడుతున్నటువంటి మాటలకు సమాధానం చెప్పాలి. ఆ గుంటనక్కలు ఎవరో కూడా తేల్చాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. మన మనిషి కాదు మరమనిషి అన్నది కవిత.
వాటికి ఫస్ట్ సమాధానం చెప్పాలని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో బీజేపీలో కలబోము అని కేసీఆర్ నమ్మే దేవునిపైన ఒట్టేసి చెప్తారా అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. తేజస్వి సూర్య మాటలపై కూడా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడితే బీఆర్ఎస్ వేదవులకు వినిపించలేదా అంటూ దువ్వెబడుతున్నటువంటి సందర్భం. మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ ఒకవైపు 25 ఏళ్లకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడితే, మరొక వైపు రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి ఈ చిట్ చాట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో వైరల్గా మారింది.